హలో అండి, నేను మీ నాగాంజలి చిట్టి లాగ్స్కు స్వాగతం. ఈరోజు నేను చిట్టి కాజాలు చేశాను. ఈ ప్రాసెస్ మన వీడియోలో ఉంది. ఎలా వచ్చినాయో చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాజాల కోసం ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. మైదా పిండితో అయితేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. కాకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ ఆ టేస్ట్ అయితే కొంచెం తక్కువ వస్తుంది. ఇది కొంచెం జల్లెడ పెట్టుకుందాం. మనం మైదా పిండి ఒక కప్పు తీసుకున్నాను నేను. ఇట్లా ఏమన్నా చెత్త ఇట్లా ఏదైనా ఉన్నా కూడా మనకి ఇట్లా ఏం లేదు, కానీ ఒకవేళ ఉన్నా కూడా దీంట్లో కొంచెము వంట సోడా ఒక స్పూన్, దీంతోనే కొంచెము గుల్లలాగా వస్తుంది. దీంట్లో కొంచెం అది ఒక చిటికెడంతా అది సాల్ట్, ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసుకొని మనం కలుపుకోవాలి. నెయ్యి వేసుకోవచ్చు, డాల్డా కూడా వేసి చేసుకోవచ్చు. ఇట్లా ఇది ఇట్లా మనకు మంచిగా ఈ పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఎక్కువ వేసుకున్నా సేమ్ ఇదే ప్రాసెస్, కానీ దాన్ని బట్టి వేసుకోవాలి ఏదైనా. ఇప్పుడు ఈ నెయ్యి మనకు ఇట్లా ముద్దలా రావాలి. ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం మనం. ఇది మొత్తం నెయ్యి ఈ పిండికి మొత్తం కలిసేటట్టు కలపాలి మంచిగా. ఇట్లా ఇట్లా ముద్ద రావాలి ఇట్లా. ఇప్పుడు మనం కొన్ని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకుందాం. పూరి పిండిలాగా కలపాలి. ఇట్లా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ చూసుకుంటూ కలపాలి. కొంచెం లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా స్మూత్గా ఉండేటట్టు దీన్ని ఒక 2-3 మినిట్స్ మంచిగా పిసకాలి. ఇట్లా మంచిగా ఇట్లా దీనికి ఎంత పిసికితే అంత మంచిగా ఉంటుంది. ఇట్లా ఇట్లా పిసుకొని ఇది కొద్దిసేపు ఒక పావు గంట నానబెట్టుకుందాం మనం. ఇట్లా మూత పెట్టుకుంటే మంచిగా నానుతుంది. స్టవ్ అంటు పెట్టుకొని ఇప్పుడు మనం పాకం పట్టుకోవాలి. ముందు పాకం బట్టి పక్కన పెట్టుకుంటే ఈ కాజాలు తీసుకొని అందులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కప్పు తీసుకున్నా కదా, ఒక కప్పు షుగర్ కూడా ఒక కప్పు తీసుకుందాం. సేమ్ మళ్ళీ అట్లనే వాటర్ కూడా సేమ్ అదే గిన్నెతోని వాటర్, ఇదే కప్తో పిండి, ఇదే కప్తో షుగరు, ఇదే కప్తో వాటర్, సేమ్ క్వాంటిటీ లాగా తీసుకొని కలుపుకోవాలి.
ఈ షుగర్ కరిగేంత వరకు. ఈ సిరప్ ఏంటంటే మనకు ఇట్లా కొంచెం ఇట్లా బంకలాగా ఉండేటట్టు ఇట్లా అతుక్కోవాలి చేతికి. ముదురు పాకం రావద్దు, అలాగని తీగ పాకం రావద్దు, అట్లా ఉండాలి. ఇట్లా మంచిగా మసులుతున్నప్పుడు కలుపుతూనే ఉండాలి, లేకుంటే కొంచెము ఇట్లా అడగంటినట్టు అవుతుంది. కొంచెం జిగురుగా ఉండాలి. నేను చూపెడతా వీడియోలో. అండి మనకి పాకం వస్తుంది. ఇప్పుడు స్టవ్ చిన్నగా పెట్టుకొని ఇందులో ఇలాచి పొడి వేయాలి. ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి. కొంచెం ఇది పాకం ఏంటంటే మనకు ఇట్లా తెల్లగా, దాని మీద తెల్లగా ఉండకుండా మంచిగా ఇట్లా అది జ్యూసీగా ఉంటుంది అన్నట్టు. ఇది గట్టి పడదు పాకం కూడా మనకి ఇట్లా. ఇప్పుడు ఇది అయిపోయింది, పక్క పెట్టుకొని మనం ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేడి చేసుకుందాం. ఈ ఆయిల్ ఇది చిన్నగా పెట్టుకోవాలి, మంట సిమ్ పెట్టుకొని. మనం అది దాల్చేసరికి ఆయిల్ మనకు ఇట్లా చేతితో ముట్టుకుంటే ఇట్లా గోరెచ్చగా ఉండాలి. ఇప్పుడు ఇంతలోకి ఆయిల్ కాగుతూ ఉంటుంది. మనం ఇప్పుడు ఇది చేసేసుకుందాం. ఇది ఒకసారి మళ్ళీ పిసుకోవాలి ఈ పిండిని. ఇది మంచిగా ఇట్లా అంతా కలిసేటట్టు పిసుకొని, ఇప్పుడు మనకి ఎంత వీలైతే అంత, మరీ సన్నగా ఉండద్దు, మరీ లాగా ఉండద్దు, అట్లా తాల్చుకోవాలి. మనం అది చపాతీ పిండి ఎట్లా తాల్చుతాం అట్లా, కానీ అది పెద్దగా తాల్చుకోవాలి. ఇట్లా మన పూరి దాని మీద అయితే చేస్తే రాదు, ఒక బండ మీద చేసుకుంటే మంచిగా వస్తుంది. నేను ఇప్పుడు ఈ వంట బండ మీద చేస్తున్నా. ఇది రెండు లాగా చేసుకున్నాము. ఇట్లా పిండి వేసుకొని చపాతీ కర్రతో దాల్చుకోవాలి. మనకు ఎంత వీలైతే అంత సన్నగా తాల్చుకోవాలి. సన్నగా అంటే మరీ సన్నగా తాలిస్తే బాగుండదు. కొంచెం మనం పూరి ఎట్లా చేసుకుంటామో అట్లా. ఇది మైదా పిండి మనం ఎంత దాల్చినా కూడా దగ్గరకు వస్తూనే ఉంటుంది.
ఎటు పోతున్నావు మమ్మీ? చేసుకుంటా చేసుకుంటా ఇట్లా ఇట్లా తాగిస్తేనే మనకు ఎక్కువ రౌండ్ ఎక్కువ వస్తాయి మనకు. అవి ఇవి లేయర్స్ ఎక్కువ కనబడతాయి. ఇక ఎంత పొడుగు చేసుకుంటే అంత లేయర్స్ ఎక్కువ కనబడతాయి మనకి. అట్లా అందుకనే అంత దూరం కాలుస్తున్నా నేను. అట్లా ఇట్లా చేసుకున్న తర్వాత దీని మీద నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ నెయ్యి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇట్లా. దీంట్లో ఇట్లా పిండి వేసుకోవాలి. ఇట్లా మొత్తం మంచిగా పిండి అంతా ఇట్లా పిండి వేసుకోవడం వల్ల మనకి ఈ పొరలు ఇట్లా విడివిడిగా ఉంటాయి. లేకుంటే ఒకదానికొకటి అతుక్కొని మనకు ఇది ఉబ్బదు. ఇప్పుడు ఇవి ఇట్లా సమానంగా ఇట్లా కట్ చేసుకుందాం. ఇట్లా ఇవి కూడా మనకి ఏం వేస్ట్ కావు. ఇవి మధ్య మధ్యలో ఇట్లా కట్ చేసిన వేసుకుంటా చేసుకోవచ్చు. ఇట్లా ఇవన్నీ ఒక పక్క పెట్టుకోవాలి. ఒక పక్క పెట్టుకొని ఇట్లా స్క్వేర్ షేప్ వచ్చింది కదా, ఇట్లా పిండి మనం ఇట్లా ఇట్లా కొంచెం చిన్నగా ఇట్లా ముందుగా కొంచెం చిన్నగా అనుకొని దీన్ని ఇట్లా 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 రోల్ చేయాలి. ఇది బాగా ఇట్లా టైట్గా చేయొద్దు, కొంచెం స్లోగా చేయాలి. ఇప్పుడు మనం ఇవి కట్ చేసినాం కదా, ఇవన్నీ ఇట్లా మధ్య మధ్యలో వేసుకుంటూ పోవాలి. ఇట్లా అన్నీ ఇట్లా పెట్టుకోవాలి మధ్యలో. అలా ఒకసారి పిండి వేసుకొని ఇట్లా వేసుకుంటా ఇట్లా అనుకుంటా పోవాలి. ఇప్పుడు ఈ కొనలు ఏం చేయాలంటే కొంచెము ఇట్లా రోలర్తో ఇట్లా అనాలి, సన్నగా దాల్చుకోవాలి. కాల్చుకొని దీన్ని కొంచెం వాటర్ పెట్టుకోవాలి. ఇట్లా కొంచెం వాటర్, ఇది దీనికి అతుక్కోవడానికి, లేకుంటే మొత్తం విడిపోతుంది మనకి. ఇట్లా అనుకొని ఇప్పుడు ఇట్లా వేసుకోవాలి. ఇవి ఎడ్జీలు మాత్రం మంచిగా సమానంగా ఇట్లా అతికేటట్టు దీనికి ఇట్లా ఇట్లా అనాలి. ఒకసారి మళ్ళీ ఒకసారి బాగా గట్టిగా కూడా అనొద్దు అసలు. ఇట్లా అని దీన్ని ఈ విధంగా ఇట్లా 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 ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఇట్లా మనం ఒక ఫింగర్ పెట్టుకొని దీనంతా కట్ చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ తీసేసి కరెక్ట్ ఒక ఫింగర్ అంతా చిట్టి కాజా. ఇట్లా ఒక ఫింగర్ అంతా కట్ చేసుకోవాలి అన్నీ. ఇట్లా చిన్నగా వచ్చినది కాదు, నేను చిన్న సైజ్ చేస్తున్నా. సేమ్ ప్రాసెస్లో పెద్ద కూడా చేసుకోవచ్చు. నేను చిన్నగా చేస్తున్నా. ఇప్పుడు ఇవి ఏం చేయాలంటే ముందు ఎట్లా చేయాలో చూపెడతాను నేను. ఇట్లా అన్నీ ఒక దగ్గర పెట్టుకొని
ఇది ఇట్లా ఒక్కసారి ఇట్లా నొక్కాలి. ఇట్లా నొక్కి దీన్ని ఈ పూరీల కర్రతోటి ఒక్కసారి ఇట్లా అనాలి. ఇట్లా బాగా గట్టిగా అనద్దు, ఇట్లా అన్నీ సేమ్ ఇదే ప్రాసెస్. ఇట్లా అని ఇట్లా వేసుకోవాలి. ఇట్లా ఇగో ఇట్లా లేయర్ లాగా వస్తుంది. ఇగో ఇట్లా ఇప్పుడు ఇది నూనెగో మనం ఏలు పెట్టినా కాలేటట్టు ఉండాలి. ఇప్పుడు ఏలు పెట్టినా ఇప్పుడు వేసుకోవాలి. మనం చాలా సిమ్లోనే చేసుకోవాలి, అవే పైకి లేచి వస్తాయి. ఇప్పుడే కలపద్దు, అవి పైకి లేచినాక మనం ఒకసారి ఇట్లా పైకంటే పైకి వచ్చేస్తాయి అవి. ఇప్పుడు ఇది కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. సేమ్ అట్లనే చేసుకోవాలి ఇక అంతే. ఎట్లా లేస్తున్నాయి చూడండి. ఎప్పుడైనా స్టవ్ సిమ్లో ఉంటేనే ఇట్లా పైకి లేస్తాయి. కాదా మాత్రం బాగా ఆయిల్గా ఆగిందంటే మాత్రం అస్సలు లేవదు. ఇట్లా సింపుల్గానే కాల్చుకోవాలి, మొత్తం అయిపోయేదాకా సింపుల్నే ఉండాలి అది. ఈ విధంగా ఇట్లా పైకి లేచినాకనే మనం వీటిని మళ్ళీ ఒకసారి ఇట్లా టర్న్ చేసుకోవాలి. ఇవి ఎట్లయినా కొంచెము స్లోగా వేగుతాయి మనకు. ఇట్లా ఇట్లా ఇప్పుడు వస్తుంది కదా, అట్లా మొత్తం గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఈ సింపుల్నే కాల్చుకోవాలి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క లేయరు మనకు లోపల నుండి మంచిగా వేగుతుంది. లేకుంటే లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది హై పెట్టి మనం కాల్చుకుంటే. ఇప్పుడు ఎంత పొరలు చూడండి ఎట్లా కనబడుతున్నాయి. అట్లా అట్లా కనబడాలి. నా వీడియో నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇలాంటి వీడియోలు నేను మంచి చేస్తాను. ఇట్లా నాకు వేగడానికి ఒక 10 నిమిషాలు టైం పట్టింది. మెయిన్ దీనితోనే లేట్ మనకి. ఈ పాకం ఇట్లా అంతా తొందరగా అయిపోతుంది. ఇట్లా బుడగలు వస్తున్నాయి కదా, ఇట్లా కిందికి అయిపోయినట్టే లెక్క. ఇప్పుడు మనకి ఈ బుడగలు ఆగిపోయినాయి అంటే ఇవి మనకి వేగినట్టు. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ పాకాన్ని కొంచెం గోరెచ్చగా చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇవి మనం ఇప్పుడు ఈ స్టవ్ బంద్ చేయాలి. మళ్ళీ మనం ఇంకో వాయి వేయాలి కాబట్టి అప్పుడు నూనె కొంచెం చల్లగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నాను నేను. ఈ వేడి ఇట్లనే పాకం వేసుకోవాలి. అప్పుడు పాకం మంచిగా పీల్చుకుంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి కూడా చేసిన ఇట్లా. ఇప్పుడు నూనె మనకు ఆయిల్ కొంచెం ఈడు తగ్గింది కదా, ఇప్పుడు మళ్ళీ వేసుకోవాలి మనం. తర్వాత ఇవి కొంచెం పైకి లేచినాక మళ్ళీ ఆన్ చేసుకోవాలి. సేమ్ ఇవి అన్నీ ఇట్లనే ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి అంతే. ఇవి పైకి లేసేంతవరకు మనం అసలు గంట పెట్టొద్దు. అది ఈ పొరలు ఏంటంటే తొందరగా ఇచ్చుకపోతాయి. ఇవి పైకి లేచినాక కొంచెం గట్టి పడతాయి కాబట్టి అప్పుడు మనం గంట పెట్టచ్చు. ఇప్పుడు కొంచెం లేస్తున్నాయి కదా, అప్పుడు మనం మొత్తం లేచినాక స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇట్లా పాకం పీల్చుకోవాలి. ఈ పాకంలో ఒక 2-3 మినిట్సే ఉండాలి, ఎక్కువ కూడా ఉండద్దు. ఇదంతా జ్యూస్ దీనికి పడుతుంది మంచిగా. ఇట్లా ఇది సెకండ్ టైం కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఇట్లనే సిమ్ పెట్టుకొని ఇట్లనే చేసుకోవాలి.
ఇంకో పొరలు చూడు ఎంత బాగా వచ్చింది. ఇట్లా వస్తాయి పొరలు. ఇవి చిట్టి మడత కాజా. మళ్ళీ ఒకసారి ఇది ఇంకో సెకండ్ సారి చేసిన ఇంకో వాయి ఇది కూడా ఇంట్లో వేసుకోవాలి. ఒక 3 minutes 4 minutes ఇట్లా పాకంలో నానాలి. ఈ వేడి మీదనే ఈ పాకం మంచిగా గుంజుకుంటుంది ఇక మనకి. ఈ విధంగా చేసుకోవాలి. మనం ప్లేట్లోకి సర్వింగ్ చేసుకుందాం. ఇగో ఎంత బాగా వచ్చింది చూడండి. ఇదిగో ఈ విధంగా పొరలు పొరలుగా ఇట్లా క్రిస్పీగా వచ్చినాయి కదా, ఎంత క్రిస్పీగా ఉందో చూడండి. లోపల కూడా జ్యూస్ ఈ విధంగా సూపర్ టేస్టీగా ఉండే కాజా, మడత కాజా. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.